గోదావరి తీర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. ఈ మన రాజమండ్రిలో అఖండ గోదావరికి జరుగుతున్న అన్యాయాన్ని మనం చూస్తున్నాం. చాలా సంవత్సరాల నుంచి ఉంటూనే ఉన్నాం. ఎన్నోసార్లు ఈ ప్రాబ్లం రైజ్ చేయడం జరిగింది, కానీ సొల్యూషన్ మనకు చాలా దూరంగా ఉంది. నిన్న ఈ విషయాలను చూసిన తర్వాత బహుశా నాట్ కరెక్ట్, బహుశా రాజకీయ పార్టీలన్నీ కూడా డిఫరెంట్గా ఆలోచించుకోవడం చేశారేమో. అందుకే ఈ గోదావరి కోసం ఫైట్ చేయడం, యునైటెడ్ ఫైట్ చేయడం జరగట్లేదేమో అని ఒక ఆలోచన వచ్చింది. దీంట్లో మీకు తెలిసే ఉంటుంది, మన పొలిసెట్ సత్యనారాయణ గారు వీరు 101 రివర్ల కమిటీకి కన్వీనర్గా ఉన్నారు, నేషనల్ కన్వీనర్. తర్వాత మీకు తెలిసే ఉంటుంది, మొన్న మీకు ప్రశ్న ఒకటి చెప్పారు, ఒక ఎన్విరాన్మెంటిస్ట్ మడ అడవుల మీద పోరాడి ఇప్పటికే 5 కోట్ల పెనాల్టీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద వేపించిన ఘనత మా గురువుగారు పొలిసెట్ సత్యనారాయణ. ఇదే కాక ఓఎన్జీసీ మీద కూడా రాజోల్లో 22 కోట్లకి పెనాల్టీ వేయించిన దానికి గైడెన్స్ చేసిన వ్యక్తి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఒకసారి మీతో మాట్లాడిన సొల్యూషన్ దొరుకుతేమో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే బాగుంటుంది కదా. దాంట్లో నాకు వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ లేదు, ఓవర్ ఐడియా ఉంది, కానీ ఎలా అప్రోచ్ అవ్వలేదు ఆ విషయం తెలియక పొలిసెట్ సత్యనారాయణ గారికి నిన్న సాయంత్రం ఫోన్ చేశాను. అది సార్ ఇలా గోదావరి ఇలా ఉంది, సీవేజ్ కలుస్తుంది, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ వాటర్స్ కలుస్తున్నాయి, చాలా ప్రమాదమైన పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇది మనం ప్రజా ఉద్యమంగా తీసుకెళ్ళలేకపోయినా కూడా ఎన్జీటీ సంస్థ ఉంది కాబట్టి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి మీరు విజిట్ చేస్తే ఇక్కడికి బాగుంటుంది. మీరు చాలా మీటింగ్లో నేను ఉండటం వల్ల ఇప్పుడు ఇమీడియట్గా రాలేకపోతే సార్ మీరు ఆలోచించి రాగలిగితే నాకు ఫోన్ చేయండి, నేను చేసుకుంటాను చెప్పి 1 గంటలో నాకు ఫోన్ వచ్చింది. శేఖర్, నేను ఆల్రెడీ రాజు ఒక క్రాస్ చేశాను, వచ్చాము, మాట్లాడుకున్నాం. ఉదయం ఈ అసలు గోదావరిలో ఎక్కడెక్కడ కూలీట్ అవుతుందో పాయింట్స్ ఉంటాయని చెప్పి ఒక బోట్ హైర్ చేసుకుని నేను సత్య గారు కొంతమంది ఫోటోగ్రాఫర్ తీసుకుని వెళ్ళాం. అంతా అయిన తర్వాత కొంచెం ముందు కూడా వెళ్దాం ఉన్నారు. అంటే లాస్ట్ టైం మొన్న కమిషనర్ గారితో ఒక మాట అయినప్పుడు ఈ వాటర్ ఏదైతే కార్పొరేషన్ వాటర్ డ్రింక్ వాటర్ తీసుకున్నారో అది కొంచెం ఎక్స్టెండ్ చేసి పేపర్ పైన అకౌంట్ తీసుకున్న ఒక ఐడియా వాళ్ళకి వచ్చింది. అది ఉన్నాం కాబట్టి అది కూడా చూద్దాం, మనం ఎక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే అది మన రాజమండ్రి వాస్తువులకి గోదావరి ప్రజలు అందరూ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ముందు రాలేదు. ఆ కారణాలు అందరికీ తెలిసే ఉంటాయి, కానీ దాదాపుగా చాలామంది 20-30 కోట్లతోటి రావటం జరిగింది. వచ్చి మా నగరానికి, మా విలేజ్కి రండి, మా ప్రజలతో మాట్లాడాలి మీరు అంటే వాళ్ళు అపార్థం తీసుకుని ఏంటంటే పేపర్ మిల్స్ని మూపించడానికి వచ్చామనేది ఒక భావన ఆ గ్రామస్తులు. వాళ్ళు తప్పని నేను అనుకోను. ఎక్కడైతే పేపర్ మిల్స్ మూసేస్తారో మా జీవన దిక్కుపోతుంది, వాళ్ళు కట్టడిగా ఉన్నారు. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేకపోతే ఈరోజు చాలా వరకు అయితే ప్రయత్నించాం. ఇప్పుడు ఒకవేళ మేము పోరాటం చేసినా ఎన్జిటి దాకా ఇష్యూ తీసుకెళ్ళినా కూడా అది ప్రజాశ్రేయస్కే కానీ మీకు నష్టం కాదు. ఈ రోజున డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి రోజున మీకు రిప్రజెంట్ మా ఆలోచన రాబోతున్నప్పుడు మీకు ఇబ్బందుల్లో కూడా మీ తరఫున కూడా మేము పోరాటం. కానీ గోదావరిని సురక్షిత స్వచ్ఛ గోదావరి ఉంచుకోవటం అందరికీ మంచిగా వచ్చింది, మళ్ళీ ఆ గ్రామానికి కూడా వస్తారని నేను పర్సనల్గా చెప్పాను. వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ఎమోషన్స్లో ఉన్నారు. ఈలోపు మన పోలీసు వారు వచ్చి ఆ పోలీసు సేఫ్గా చేసుకుంటారు. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంకొకసారి మీడియా ద్వారా ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని నిర్వీర్యం చేయకుండా ఎవరి తాకత్తో వాళ్ళు ఇది సపోర్ట్ చేసి ప్రజా ఉద్యమాలు రావాలి. తర్వాత ఎన్జిటి సంస్థలు కూడా మన తలుపు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తాం కాబట్టి అందరికీ కూడా ఉండాలి కోరుతూ.